అందరికీ నమస్కారం. ఏపీ టెట్ 2024 అక్టోబర్ 9వ తారీఖు మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్లో జరిగిన సోషల్ బిట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏపీ టెట్ ఆర్ డిఎస్సి, టెట్కమ్, టీఆర్టీఏ ఎగ్జామ్ పెట్టినా సరే ఈ బిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చదివే వాళ్ళకి ఈ బిట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని తెలుస్తుంది. చదివేసిన వాళ్ళకి రివిజన్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏ టెట్, డిఎస్సి ఎగ్జామ్ పెట్టినా సరే ఈ బిట్స్ 100% రిపీట్ అవుతాయి కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని డోంట్ మిస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నోట్ వీడియోలోని రైట్ సైడ్ సెట్టింగ్స్ ప్లేబ్యాక్ స్పీడ్ అని క్లిక్ చేయండి. మీకు నచ్చిన స్పీడ్లోని వీడియోని చూడవచ్చు. కొత్తగా వీడియో చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యవసాయ అధికారి ఈ విధంగా రైతులకు సహాయపడతారు. విత్తనాలు, పనిముట్లు అందించడం ద్వారా. వలసలకు సహజ కారణాల సమూహాన్ని గుర్తించండి. వరద, తుఫాను, భూకంపం. వైరా నది ఈ నదికి ఉపనది కృష్ణా నది. 11వ శతాబ్దంలో మోటుపల్లి పోర్ట్ను సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో. ఆంధ్రప్రదేశ్లోని చెంచులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. చెంచులు ఒక గిరిజన సమూహం. వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు. వారు సాంప్రదాయకంగా వేటగాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ వారు ఆంధ్రప్రదేశ్లోని, ఇది తప్ప ఆన్సర్ అండి. ఆంధ్రప్రదేశ్లోని చెంచులు కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్నారు అనేది రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైతు బజార్లు మన రాష్ట్రంలో ప్రారంభించిన సంవత్సరం 1999. నెక్స్ట్ స్వాతంత్రపు హక్కు ఉల్లంఘనకు ఉదాహరణను గుర్తించండి. ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయనివ్వకపోవడం. సముద్రీశ్వర అనే బిరుదు గల రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. బులంద్ దర్వాజాను నిర్మించినది అక్బర్. జననాల రేటును లెక్కించడానికి ప్రామాణికంగా తీసుకునే జనాభా సంఖ్య 1000. జ్యోతిరావు పులే రాసిన గ్రంథం గులాంగిరి. గులాంగిరి పదానికి అర్థం బానిసత్వం. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అన్నారు. ఆప్షన్ 3 సరికానిది. దూర్జటి, హరికథాసారం అనేది తప్పు. మనము కరెక్ట్గా ఉన్నవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. నందితిమ్మన పారిజాతాపహరణం. రామరాజభూషణుడు వసుచరిత్ర. దూర్జటి శ్రీకాళహస్తీశ్వరం హత్యం. తెనాలి రామకృష్ణుడు పాండురంగం హత్యం. 1757లో బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి రాజులు, విజయనగర రాజులు. 1857 నాటికి బ్రిటిష్ వారి పరిపాలన అంటే నియంత్రణలో లేని ప్రాంతం హైదరాబాద్. నియంత్రణలో ఉన్న ప్రాంతాలు లక్నో, బెనారస్, ముంబై. చిరునామాలో ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించడానికి సహాయపడేది పిన్ సంఖ్య. చేది మహాజానపదానికి రాజధాని సోతివతి. భారత రాజ్యాంగంలో విద్యా సాంస్కృతిక హక్కుకు సంబంధించిన ప్రకరణలు. ప్రకరణ 29, 30. 1940లో వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం మహారాష్ట్ర. రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటే ఇక్కడ ఆప్షన్ 2 తప్పనిసరి. ఎందుకంటే ఒడిస్సాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఇక్కడ మధ్యప్రదేశ్ అనేది లేదండి. ఇక్కడ తెలంగాణ ఉంటే కనుక ఇది రైట్ ఆన్సర్. కాబట్టి మిగతాయి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. అలాగే బీహార్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. జార్ఖండ్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఆర్థిక బిల్లులు వీరు అనుమతి పొందిన తరువాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెట్టాలి. గవర్నర్. గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం. నెక్స్ట్ ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం. నెక్స్ట్ నీటి వనరులు, రోడ్లు, అలాగే మురుగునీరు, పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ. ఇక్కడ తప్పు ఆన్సర్ ఆప్షన్ డి అనేది తప్పండి. మనకి
గ్రామ పంచాయతీ విధులకు సంబంధించిన సరైన వాక్యాలు ఏబిసి. రాంగ్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించబడిన సంవత్సరం 2015. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత ఆప్షన్ 3 పల్నాడు మాచర్ల అనేది సరికానిదండి. మనం సరైన ఒకసారి డిస్కస్ చేద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం, పల్నాడు నర్సారావుపేట, పశ్చిమ గోదావరి భీమవరం. నెక్స్ట్, మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు లేదా తూర్పు సరిహద్దు వింధ్యాశ్రేణి పర్వతాలు. నెక్స్ట్, నేర చట్టం క్రింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలో 22వ అధికరణం హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కులను గుర్తించండి. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో బి తప్పు ఆన్సర్ అండి. మిగతా 3 ఒకసారి డిస్కస్ చేద్దాం. అరెస్టు కాబడిన 24 గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచబడే హక్కు. నెక్స్ట్, ఆప్షన్ సి 15 ఏళ్లలోపు పిల్లలను, మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలవరాదు. లాస్ట్ వన్, అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు, హింసకు గురికాకుండా ఉండే హక్కు. నెక్స్ట్, వినుకొండ రాతి చిత్ర కళాస్థావరం ఈ జిల్లాలో ఉంది, పల్నాడు. నెక్స్ట్, నీతి సారము అనే సంస్కృత గ్రంథాన్ని రాసినది రుద్రదేవుడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, బాయ్, కీప్ వాచింగ్.